జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 77999789 గుర్తుంచుకోండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మాది సూరత్. మా నాన్న చిన్నప్పుడే నేను చిన్నపిల్లప్పుడే మా నాన్న సూరత్కి వెళ్ళిపోయిండు. ఎక్కడి నుంచి? మా నాన్నది చిన్నగూడూరు, మహిబాద్ దగ్గర మహిబాద్ దగ్గర గూడు. నేను చిన్నపిల్లప్పుడే మా నాయన బతుకుతాందుకు అక్కడికి వెళ్ళిపోయాడు. మా మేనమామ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాక నేను అక్కడ పెద్దదాన్ని అయినా. అక్కడ ఏం పని చేసేవాళ్ళు నాన్న వాళ్ళు? మా నాన్న సాంచలు నడిపేవారు, బట్టలు నడిపేవారు, బట్టలు కానీ నేసేవాళ్ళు. ఫ్యాక్టరీలలో పోయేది పని చేసి నన్ను సుధా మా నాయన మా అమ్మని ఇక్కడ ఉంచి ఆయన ఒక్కడే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక కొన్ని రోజులకు మా నాయన మా అమ్మని తీసుకొని పోయిండు సూరత్. ఇక అక్కడనే ఉన్నామన్నట్టు కొన్ని సంవత్సరాలు. అన్నే పెద్దగా అయినా నేను. నాకు 2 తమ్ముళ్ళు పుట్టిండ్లు. నా తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టిండ్లు. వాళ్ళు సుధా పెద్దగా అయిండ్లు. నాకు పెళ్లి చేసిండ్లు. పెళ్లి చేస్తే నాకు ఫస్ట్ పెళ్లి చేసిండ్లు. పెళ్లి చేస్తే ఆ సంబంధం మంచిగా లేదని మా నాన్న ఇడిపించుకున్నాడు. ఇడిపించుకొని మళ్ళీ నేను ఒక ఆయనని పెళ్లి చేసుకుంటానని అన్న. అక్కడ నువ్వు చేసిన సంబంధం మంచిగా లేదు, నా సంబంధం నేనే ఒక ఆయనని ప్రేమించిన, నేను ఆయనని చేసుకుంటా అంటే మా నాయన ఒప్పుకోలే. మా వాళ్ళు ఉన్నోళ్ళు అయిపోయిండ్లు, జర ఇట్లా జర ఆస్తి పరులు అయిపోయిండ్లు. చేసుకోలే. ఇక నేను ఆయననే చేసుకుంటా అంటే ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిండు మా నాన్న. నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలాగొట్టిండు. ఎలాగొడితే మా మేనమామ మా అమ్మ అన్నది మా మామ ఇంటికి పోవే అని చెప్పింది. కానీ మా మేనమామ ఇంటికి పోతే మా మేనమామ మా అమ్మ వచ్చి 600 రూపాయలు ఇచ్చి పెళ్లి చేయిరా, అట్లా ఇడిచిపెడితే నలుగురు ఏమంటారు, పెళ్లి చేయి అంటే మా మేనమామ నాకు పెళ్లి. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా ఇది? ఇది 50 సంవత్సరాలు, 45 ఏళ్ళు అనుకో. ఇప్పుడు నీకు ఎంతమ్మ వయసు? నాకు ఇప్పుడు 62. ఇక మా మేనమామ పెళ్లి చేసిండు. ఆ పెళ్లి అయినా నా భర్త దగ్గరనే ఒప్పించుకొని వాళ్ళ ఊరికాడనే చేసుకున్నారు. వాళ్ళ వాడకాడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇక ఒక 4-5 ఏండ్లు మంచిగా ఉన్నాడు. పిల్లల ఇండ్లు తొలసూరు కొడుకు పుట్టిండు, మళ్ళా కొడుకు పుట్టిండు, మళ్ళా కొడుకు పుట్టిండు. 3 కొడుకులు పుట్టిండు. 3 కొడుకులు పుట్టినాక ఒక బిడ్డ పుట్టింది. ఇక 4 పుట్టినాక ఆయనకి అపెండిక్స్ బీమార్ వచ్చింది. నా మొగనికి అపెండిక్స్ బీమార్ వచ్చి దాఖంలో పడ్డాడు. ఆపరేషన్ అయింది. మా మేనదే ఒక చుట్టం ఉన్నది, పోయి దానికి అది తాగేదాంట్లో మందు, ఆ మందు పెట్టి నీకు ఆ అమ్మాయికి నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు మన ముందు వెంకాయమ్మ గారు కూర్చొని ఉన్నారు. ఆవిడ స్వస్థలం సూరత్. ఎప్పుడో హైదరాబాద్కి వచ్చి దాదాపు 20 ఏళ్ళు దాటింది మేడం. ఆవిడ బాధ మీతో చెప్పుకోవాలి, ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆశతో వచ్చారు మేడం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మేడంకి ఒకసారి అన్ని క్లియర్ గా చెప్పండి. మాది సూరత్. మా నాన్న చిన్నప్పుడే నేను చిన్నపిల్లప్పుడే మా నాన్న సూరత్కి వెళ్ళిపోయిండు. ఎక్కడి నుంచి? మా నాన్నది చిన్నగూడూరు, మహిబాద్ దగ్గర గూడు. నేను చిన్నపిల్లప్పుడే మా నాయన బతుకుతాందుకు అక్కడికి వెళ్ళిపోయాడు. మా మేనమామలు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాక నేను అక్కడ పెద్దదాన్ని అయినా. అక్కడ ఏం పని చేసేవాళ్ళు నాన్న వాళ్ళు? మా నాన్న సాంచలు నడిపేవారు, బట్టలు నడిపేవారు, బట్టలు కానీ నేసేవాళ్ళు. ఫ్యాక్టరీలలో పోయేది పని చేసి నన్ను సుధా మా నాయన మా అమ్మని ఇక్కడ ఉంచి ఆయన ఒక్కడే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక కొన్ని రోజులకు మా నాయన మా అమ్మని తీసుకొని పోయిండు సూరత్. ఇక అక్కడనే ఉన్నామన్నట్టు కొన్ని సంవత్సరాలు. అన్నే పెద్దగా అయినా నేను. నాకు 2 తమ్ముళ్ళు పుట్టిండ్లు. నా తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టిండ్లు. వాళ్ళు సుధా పెద్దగా అయిండ్లు. నాకు పెళ్లి చేసిండ్లు. పెళ్లి చేస్తే నాకు ఫస్ట్ పెళ్లి చేసిండ్లు. పెళ్లి చేస్తే
ఆ సంబంధం మంచిగా లేదని మా నాన్న ఇడిపించుకున్నాడు. ఉమ్, ఇడిపించుకొని మళ్ళా నేను ఒక ఆయనని పెళ్లి చేసుకుంటానని అన్న. ఉమ్, ఎక్కడ నువ్వు చేసిన సంబంధం మంచిగా లేదు, నా ఉమ్, సంబంధం నేనే ఒక ఆయనని ప్రేమించిన, ఉమ్, నేను ఆయనని చేసుకుంటా అంటే మా నాయన ఒప్పుకోలే. ఉమ్, మా వాళ్ళు ఉన్నోళ్ళు అయిపోయిండ్రు, జర ఇట్లా పోయి జర ఆస్తిపరులు అయిపోయిండ్రు. ఉమ్, ఆస్తిపరులు అయిపోయినాక నేను అక్కర్లేదు, నేను దేశపోని చేసుకోను, ఉమ్, ఆ దేశపోని చేసుకుంటే తట్ట పెట్టుకొని ఊళ్ళో పంటి పోవాలి, పొలాల పంటి, ఉమ్. నేను దేశ పొలం చేసుకోను, ఈయనైతే ఇక్కడనే ఉంటాడు కదా, నేను ఇక్కడ ఆయన చేసుకుంటానని మన ఆయనతో జిడ్డిగా పెళ్లి చేసుకుంటాను. అంటే అక్కడ లోకల్ ఆయన చేసుకుందాం. లోకల్ ఆయన బతుకొచ్చిండు. ఆ, ఎక్కడి నుంచి ఆ ఈ భీమండి నుంచి ఆహా. అక్కడికి అలా పెద్దమ్మ ఉంటే భీమండి అంటే ఎక్కడది? ఆ బొంబాయి దగ్గర, బొంబాయి దగ్గర నుంచి. అక్కడి నుంచి బతుకొచ్చిండు. బతుకొచ్చి అలా పెద్దమ్మ దగ్గర పెళ్లి కాలే, 35 ఏండ్ల 37 ఏండ్లు అయింది ఉమ్, పెళ్లి కాలే. ఉమ్, ఇక నన్ను చూసి నేను చేసుకుంటా అని మా తమ్ముని ద్వారా వచ్చిండు అన్నట్టు, ఇంటికి వచ్చి ఉమ్, చేసుకుంటా అని బాగా తిరిగిండు. ఉమ్, తిరిగితే నేను చేసుకుంటానంటే మా నాయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఎందుకు ఒప్పుకోలే మీ నాయన? ఎందుకంటే మా ఇంట్లో ఒకరు కిరాయికి, ఒకరు సోలపురపు వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఈయన సోలపురపు ఆయన. ఉమ్, ఆ సోలపురపు ఆయన పని చేయకపోయేది, ఉమ్. తినేది తిరిగేది, పెళ్ళాన్ని కొట్టేది, ఓ, కొట్టేది. అది తర్వాత మా చుట్టపోలే ఇండ్లు ఉమ్, కొడతా అంటే సోలపురపు వాళ్ళు పని చెయ్యరు, లంగలు, ఉన్ననాడు తింటారు, లేనాడు లేదు, వద్దు ఆ పిల్లల్ని చేసుకోవద్దు అని మా నాయన పెట్టిండు. ఈయన సొలపురపు ఆయన అన్నట్టు. ఉమ్, చేసుకోలే, ఇక నేను ఆయననే చేసుకుంటా అంటే ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిండు మా నాన్న. ఉమ్, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలాగొట్టిండు. ఎలాగొడితే మా మేనమామ మా అమ్మ అన్నది మా మామ ఇంటికి పోవే అని చెప్పింది. ఉమ్, కానీ మా మేనమామ ఇంటికి పోతే మా అమ్మ వచ్చి 600 రూపాయలు ఇచ్చి పెళ్లి చేయిరా, ఇక అట్లా ఇడిచిపెడితే నలుగురు ఏమంటారు, ఉమ్. పెళ్లి చేయి అని అంటే మా మేనమామ నాకు పెళ్లి ఎన్ని చేసిండు. సంవత్సరాల క్రితం అమ్మా ఇది? ఇది 50 సంవత్సరాలు, 45 ఏండ్లు అనుకో. ఇప్పుడు నీకెంతమ్మ వయసు? నాకు ఇప్పుడు 62, ఉమ్, 62, ఉమ్, 45 సంవత్సరాలు. ఉమ్, ఇక మన అమ్మ మేనమామ పెళ్లి చేసిండు. ఆ పెళ్లి అయినా నా భర్త దగ్గరనే ఒప్పించుకొని వాళ్ళ ఊరికాడనే చేసుకున్నారు, వాళ్ళ వాడకాడ. ఉమ్, ఈ మాక వాళ్ళకి కొంచెం దూరం ఉన్నది అన్నట్టు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇక ఒక 4-5 ఏండ్లు మంచిగా ఉన్నాడు. ఉమ్. పిల్లల ఇండ్లు ఉహు, తొలసూరు ఎంతమంది? తొలసూరు కొడుకు పుట్టిండు, ఉమ్, మళ్ళా కొడుకు పుట్టిండు, మళ్ళా కొడుకు పుట్టిండు, 3 కొడుకులు పుట్టిండు. ఓ, 3 కొడుకులు పుట్టినాక ఒక బిడ్డ పుట్టింది. నలుగురు. ఇక 4 పుట్టినాక ఆయనకి అపెండిక్స్ బీమార్ వచ్చింది, నా మొగనికి అతనికి అపెండిక్స్ బీమార్ వచ్చి దాఖంలో పడ్డాడు. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన కాంచి ఆ డాక్టర్ అన్నాడు కదా, నీ ఆరోగ్యం చూసుకో, ఒక 6 నెలల పాటు పని చేయకని చెప్పిండు. అది వరకు పని చేసేది, ఏదో చేసుకొని పిల్లలు జల్లలో ఏదో కారం ఏం రొట్టె పని తినేది. చేసేవాడు అంతకుముందు? అప్పుడు ఈ బట్టలు ఏనే పోయేది, ఆహా. సూరత్ లో అంతా బట్టల అప్పుడు వ్యాపారం. బట్టల బేరమే చేసేది. ఉమ్. ఆ బట్టల బేరం చేసుకుంటే ఇక ఈ ఆపరేషన్ చేసుకొని వచ్చిండు, ఇంట్లో పడ్డాడు. అంటే బట్టల బేరం అంటే నేసేవాళ్ళ అమ్మేవాళ్ళ? నేసేవాళ్ళు, ఫ్యాక్టరీలలో పోయి సాంచాలు నడిపేవారు. ఉమ్. అయితే ఇక ఆపరేషన్ కాగానే ఏమైంది, ఇక పని మానేసిండు. ఇక 6 నెలలు పని చేయకండి డాక్టర్ చెప్తే, ఇక పని చేయకుండా ఏం చేసిండు, మున్సిపాలిటీలో తిరుగుడు పెట్టిండు. ఓటింగ్లల్లా 2 మాటల ఓట్లల్లో నిలబడ్డాడు, ఓడిపోయిండు. డబ్బులు ఎక్కడే మరి? డబ్బులు తిరుగుతాడు కదా, అని ఖర్చుల మంది ఆడోగడి ఈడొకటి ఇస్తాడు, తాపిస్తాడు. అదే గాని ఇంట్లో డబ్బులు తెచ్చిత్తలేడు. ఒక ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది. ఎట్లా ఏమన్నంటే 100-200 తెచ్చి ఇప్పుడు ఉపాసం ఉంటాను. నా బిడ్డ లాస్ట్ కు మా అమ్మాయి పుట్టినాడు 1 రూపాయి సుత లేదు ఇంట్లో. 1 రూపాయి లేకుంటే మా ఎరాలు 5 రూపాయలు తీసుకొని వచ్చి ఇంత ఓమ జీలకర్ర ఎల్లిపాయలు తెచ్చి పెట్టిపోయింది. నా బిడ్డ పుట్టినప్పుడు 1 రూపాయి లేదు. ఆ పుట్టినాడు సుత లేడు, మున్సిపాలిటీకే పోయిండు మా ఆయనే. ఇక నేను ఆ కష్టంతో నేను నెలదిరి నా బిడ్డ పుట్టింది. 11 వద్దులో నా ఇంట్లో నేను అది వరకు భోజనం పెట్టేది 30 మందికి. ఇక ఇప్పుడు పని చేస్తలేడు, ఏం చేయాలి? నా చిన్న హోటల్ కొడుకు లాగా కాంచి నడిపిందంట. హోటల్ లాగా నడిపించేది. నడిపించినాక నా బిడ్డ పుట్టినాక 21 దానిక 1 రూపాయి లేదు ఇంట్లో, తింటాందుకు తెత్తలేడు. నేను బియ్యం ఉంటే కారం రొట్టె తింటాడు, ఆడ బయటపడ తిరుగుతాడు. 2 పిల్లలు 3 పిల్లలు, ఆయన మగ పిల్లగాండ్రు. ఎట్లా అని కష్టపడతా ఒక ఆయన మా దగ్గర తినట ఆయన వచ్చి, అమ్మ నీకు 200 ఇస్తా, నాకు పురుడు వెళ్ళినాక నాకు భోజనం పెట్టు, నేను ఇంకా 4గురిని తీసుకొస్తా, అట్లనే పెట్టు అని చెప్తే ఇక ఆగలేక
పురుడి ఆ 200 పురుడు చేసిన నా బిడ్డకు 200 పురుడు చేసుకొని పేరు అప్పుడు ఎవరు పెట్టుకొని రాలే ఎవరు రాలే. మా అమ్మ మా నాన్న వెళ్ళిపోయిండ్రు, వాళ్ళు ఇక్కడ ఉండనని. ఊళ్ళో ఇక నేను సూరత్ లో ఉండవు, మా ఊరికి మేము వెళ్ళిపోతాం అని మా నాన్న మా అమ్మ వెళ్ళిపోయింది. మా ఇద్దరు తమ్ములను తీసుకొని వెళ్ళిపోయింది. మిగతా చుట్టాలు పక్కాలు చుట్టాలు పక్కలు ఎవరు లేరు ఇక్కడ. ఇంకా మాకు ముగ్గురు పెదనాయనలు అయితే మేనమామ మీకు పెళ్లి చేసిన ఆయన ఆయనే అక్కడ ఏరే జాగాలు ఉంటాడు, ఆయన పట్టించుకుంటలేడు. వీడు పని చేస్తలేడు నీ మొగడు, నువ్వేం అంటలేవు, నువ్వు ఎట్లా బతుకుతావు, నువ్వేది ఒక నలుగురికి చెప్తలేవా అని మా మేనమా ఆలోచనతో వదులుకున్నారు. నువ్వేమన్నా చేసుకొని మగంతో ఆడు జలాంగే కానీ దొంగే కానీ అంటే ఇక నేను నా పిల్లలను పట్టుకొని ఆ భోజనం పెట్టుకుంటా. ఆ 21 నాటి నుంచి 4 5 నాకు తెచ్చి ఇచ్చేది. ఫస్టే మనిషి 200 నాకు పెట్టు మంచిగా వండి పెట్టేది. నేను పెడతా అంటే అట్లా తెచ్చి ఇచ్చేది. తెచ్చితే రోజుకు 30 మందికి పెట్టేది. 30 మందికి పెట్టుకుంటా ఇక నాకు 2 అపార్ట్మెంట్లు వచ్చినాయి. 2 అపార్ట్మెంట్లు లాటరీ మీద వచ్చినాయి. వస్తే ఆ రెండిటికి ఆ 4,000 కడతాందుకు మా దగ్గర ₹1 లేదు. అప్పుడు మా మేనమామ దగ్గరికి పోయి మా ఒక 2,000 ఇయ్యి నాకు అపార్ట్మెంట్ వస్తుంది, ఇవాళ ఇంకో 2,000 అడుక్కొని 2 అపార్ట్మెంట్లు తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించినట్టు మాకు కట్టించిండ్రు అన్నట్టు. అయితే అడిగితే అప్పుడు అన్నాడు కదా, నువ్వు ఇన్ని రోజుల నుంచి సంసారం చేస్తాను, 4 పిల్లల ఇండ్లు, నీ దగ్గర ₹1 లేదు, నువ్వు ఈ 2,000 ఎట్లా తీరుపుతావు, నీకు ఇయ్యా, నువ్వేమన్నా చేసుకో అన్నాడు. ఇక ఇక ఈడు అటు ఇటు తిరిగేది కదా అలా పార్టీలల్లా తిప్పుకుంటా ఒక దగ్గరికి పోయి ఆ 2 చిట్టీలు 200 కడితే 2 చిట్టీలు వస్తే ఒకరికి అమ్మిండు. అమ్మితే ఆడు 2,000 ఇచ్చిండు. ఆ 2,000 తీసుకుపోయి దానికి కట్టిండు. ఇక పని చేయకుండా ఇక మతులు చేసేది అన్నట్టు నా మొగడు. ఆయనతో 2,000 అక్కడ కట్టితే ఒకటి అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ వచ్చినాక ఇక మేము అపార్ట్మెంట్లో పోయి ఉన్నాం. అయితే ఇది ఫస్ట్లో నేనేం చేసినంటే ఉంటాందుకు ఇల్లు లేదా కిరాయిలకే ఉండాలని మా అమ్మ నల్లపూసల గొలుసు పెట్టింది. ఆ నల్లపూసల గొలుసు అమ్మి ఇల్లు కొనుక్కున్నా. ఆ ఇల్లు పేరు మీద బిల్డింగ్ వచ్చింది. ఒక బిల్డింగ్ లాటరీ మీద వచ్చింది నా నడుపు కొడుకు పేరు మీద. ఆ బిల్డింగ్ అమ్ముకొని అందులోకి పోయి ఉన్నాం కదా. ఉన్నాక ఇక మా అమ్మ అంది కదా, బిడ్డ ఇక్కడ జాగాలు అమ్ముతానులట, మనం జాగాలు కొందాము అని అంటే మా అమ్మ చిట్టేసుకున్నది. అది లాటరీకి కొంటా అంటే నేనన్నా కదా నేను సుధా కొంటా అని అంటే, నువ్వేమైనా చేసుకో నాకు అవసరం లేదు, నువ్వు కోను ఉండు అని అన్నాడు. అలాగే నేను పోయి మా అందరాల ఇల్లు ఉండే ఒక ఇల్లు, ఆ ఇల్లుని మా నాయన గొలుసు పెట్టిన కొన్న నా కష్టార్థంతో కొన్నదే అమ్మితే అప్పుడు 10,000 వచ్చినాయి. ఆ 10,000 తీసుకుపోయి ఒక దూరాన, ఇప్పుడు మనకి ఊరికి దూరాన అక్కడ జాగాలు అమ్ముతా అంటే ఆంధ్రాలోనే అక్కడ సూరత్లోనే ఇల్లు కొన్నా, జాగ కొన్నా, జాగ కొన్నా. కొనారికే ఇల్లు అమ్మినా జాగ కొన్నాక ఆ ఏమంటాను ఆ జాగోడు ఒక్క జాగకు 4 అమ్మిండాడు. ఇల్లు జాగలు ఇచ్చట్టు లేదంటే, అయ్యో నేను ఇంత కష్టపడి నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను ఇంత కష్టపడి చేసుకుంటుని నేను ఎట్లా బతకాలని నేను ఆ అపార్ట్మెంట్ అమ్మేసిన. అపార్ట్మెంట్ మీ ఆయన రాజకీయాల్లో తిరుగుతాడు కదా, ఆయనకి చెప్తే డబ్బులు తేడు, తాగుతాడు వస్తాడు. ఒక స్థలం 4 అమ్మినవాడు నీకు మీరు చెప్పలేదా? అప్పుడేం చెప్పుడు లేదు, ఆడు ఇష్టం. అయితే అమ్మి ఏమన్నాడంటే, ఎవరు ఫస్ట్ కట్టుకుంటే వాళ్ళకే ఈ జాగా ఇస్తాం అన్నాడు ఆడు. అప్పుడు నేను మరి ఇల్లు అమ్ముతానయ్యా కార్ఖానా అంటే, ఇది మనకు అపార్ట్మెంట్ వచ్చింది కదా అమ్మేద్దాము అని అంటే ఏమన్నాడు, నాకు తెలియదు నువ్వేమన్నా చేసుకో అన్నాడు. ఇక ఒక దళాల్ని పట్టుకొని అపార్ట్మెంట్ అమ్ముకొని ఆ జాగా పునాదులు ఎప్పుకుంటే ఇక ఈ పార్టీలలో తిరిగేది కదా, ఒకడు సిమెంట్ ఇచ్చిండు, ఒకడు ఇసుక ఇచ్చిండు, ఒకడు ఇటుక ఇచ్చిండు. ఇక కూలీలో పెట్టుకొని ఈ 35,000 వచ్చినాయి అపార్ట్మెంట్ అమ్మితే. ఆ 35,000 పెట్టి కింద పునాది తీసి సగం ఇల్లు కట్టిన. ఇల్లు లేదు కదా ఉంటాందుకు, అందులోనే పోయి ఉంటాను అన్నట్టు. ఈ భోజనాలు పెట్టే వ్యాపారం ఆపేసిన. ఇక ఇక్కడికి వచ్చేసి ఇక నా 3 సంవత్సరాలు నడుపుతాడు కదా, ఇక నేను బీడీలు చేస్తాను. బీడీలు చేసుకుంటే ఏదో పిల్లలకు పెడతాడు. నా కొడుకు ఏం చేసిండు, నాయన పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, 13 ఏండ్లోడే మా నాయన పని చేస్తలేడు తిరుగుతాడు పెద్ద అబ్బాయి, నేను పనికి పోతానని ఆయన భీములు దిగబోయే పనికి పోతాను.
ఆయనకప్పుడు మా తమ్ముడే తీసుకొని పోయిండు 4,000 ఇచ్చేది ఆడ పని పోతాంటే తమ్ముడు అంటే ఏ తమ్ముడు? మా చిన్న తమ్ముడు నాకు 2 తమ్ముళ్ళు అవును, మీ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పావుగా ఇందాక. మీ అమ్మా నాన్న మళ్ళీ వచ్చేసేళ్ళు మళ్ళీ వచ్చేసారు. మా నాన్న చనిపోయిండు నా కొడుకు పుట్టినాక నా పెద్ద కొడుకు పుట్టినాక 2 ఏళ్లకు రప్పించుకున్నాడు మళ్ళా నన్ను రప్పించుకొని నా కళ్ళ ముందట మా నాన్న చచ్చిపోయాడు. అక్కడనే చచ్చిపోయినాక మా తమ్ముళ్ళని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన సూరత్ కు. అమ్మ ఎక్కడుంది మరి? అమ్మని తమ్ముళ్ళని అందరిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి అది సుధా పుట్టగండ్రకు పెట్టింది. అది భోజనాలు పెట్టేది. భోజనాలు పెట్టుకుంటా అది బతుకుంటా పిల్లలను పెద్దలను చేసింది అది సుధా. ఇక మా తమ్ముడు భీములు దిగపోతా అంటే నా కొడుకుని తీసుకుపోయేది. 13 ఏళ్ళ కాంచే నా కొడుకు వెళ్ళిపోయి. ఏం పని అది? ఈ బట్టలకు అది పనులు దిగబోతారు అన్నట్టు పోగులంది ఆ పని చేసిండు. ఆ పని చేసుకుంటే ఇక ఆడ అట్లా ఉన్నాడు. ఉన్నాక ఇక ఈ అమ్మ కూడా ఏం చేసిండు, ఇక జర కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. ఎందుకు? ఈ బిల్డింగ్ కట్టినాం కదా, నాది బిల్డింగ్ అనుకుంటా మా మేనదే ఒక చుట్టం ఉన్నది, దాని దగ్గరికి పోయి దానికి అలవాటయ్యాడు. అలవాటయ్యి అది తాగే దాంట్లో ఏం పెట్టిందో ఏం కాదు మందు. ఆ మందు పెట్టి నీకు ఇల్లు రాసిస్తా అని పెట్టిండు. నీకు ఆ అమ్మాయికి ఇల్లు రాసిస్తాను. దానికి 2 కొడుకులు. నీకు ఇల్లు రాసిస్తా అని దాన్ని బోల్తా పడేసిండు. అది నమ్మి ఇల్లు పెడతాడు అనుకున్నది. ఈడు పనే చేయడా, ఈడేం పెడతాడు అందరికి. అక్కడ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇల్లు నా పేరు మీదనే ఉన్నది. నా ఇల్లే. ఇప్పుడు నేను పోయి ఉంటానా అక్కడ, పెద్ద మనుషులందరూ నాకు తెలిసిన వాళ్ళే, పుట్టి పెరిగింది నేను అక్కడ కదా. అయితే ఆ ఇల్లు రాసిస్తానంట ఎవరు ఒప్పుకుంటారు? నేను సంతకం పెట్టండి ఎవరు తీసుకుంటారు? అదే అడిగా, నీ పేరు మీద ఉందా మీ ఆయన పేరు? మా ఆయన పేరు మీదనే ఉన్నది జాగా, మా ఆయన పేరు మీదనే ఉన్నది. అయితే అది ఇల్లు కట్టుకున్నాం కదా అదే పేరు మీద. ఆ కరెంట్ వచ్చింది, కరెంట్ తెప్పించిండు ఆయన పేరు మీదనే, అన్ని ఆయన పేరు మీదనే. తిరిగేది మున్సిపాలిటీలో, తిరిగేది పని చేసేది. 2 మాట ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయిండు. ఇక ఆయనకి అదే పిచ్చిగా ఇంటికి తెచ్చులేదు. ఇక అది ఏం చేసింది, ఇక నాకు ఇల్లు వస్తుంది అనుకొని అది పెద్ద మనసులో చెప్తే మా మర్దులు జర అక్కడ గుజరాత్ దాని చేసుకున్నాడు. గుజరాత్ దాని చేసుకుంటే నేను మా మరిదికి ఫిర్యాదు చేసిన, గిడ సంగతి అయ్యా నాకు మరి ఇంటానికి సుతా పిల్లలకి ఇల్లు లేకుండా చేస్తాను, 4 పిల్లలు ఎట్లా బతకాలి అని ఏడ్చి పిలిచిన. పిలిస్తే మా మర్దలు మా మర్ది మా ఎరాలు వచ్చిండ్రు. వస్తే నా పరిస్థితి అంతా చెప్పిన. ఇట్లా పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, సాంచాలు పెడతా అన్నాడు, నడుపుతా అన్నాడు, సాంచాలు నడుపుతలేడు, ఏం చేస్తలేడు. నేను నైట్ డ్యూటీ పోయి సాంచాలు నడిపిన. సాంచాలు నడుపుతా అంటే ఇదే మిషన్లు, దీని మిషన్లు సాంచాలు బట్ట నడిచేది సాంచాలు అంటారు. అది నడుపుతా అంటే ఇక నేను ఏగలేక మా మరిదికి పిలగనగా మా మరిది వచ్చి ఏవైతే ఏం కథ అంటే ఇట్లా పలాంది మన చుట్టబుదే అవుతుందట, ఇట్లా సంగతి పోతాండు, పోయి అక్కడ ఉంటాండు, వాళ్ళు నాకు చెప్తాను ఇట్లా సంగతి అని. ఇక ఇంటికి వస్తాండు, ఇక నేను తాగి నువ్వు వెళ్ళు నీ పిల్లలను తీసుకొని వెళ్ళాను, ఇక గొడవ చేస్తాడు, కొడతాడు. ఇక మా మరిది వచ్చి ఇక జర భయపడతాడు అన్నట్టు. ఆయన వచ్చి నువ్వు ఇక్కడ ఉంటివి అంటే నీ ఉంటే చక్కగా వదినతోటి ఉండు, లేకపోతే నువ్వు దాని దగ్గరికి పోతావంటే దాన్ని చంపుతా నిన్ను చంపుతా అన్నాడు. దాని దగ్గరికి పోయి ఈ రేపు తెల్లారికే నువ్వు ఇక్కడ ఉంటివి అంటే నీ పానం తీస్తా, నువ్వు ఇక్కడి నుంచి దుబ్బేయాలన్నాడు. అంటే జర మా మరిది అక్కడ దాదా లెక్క తిరిగేది అన్నట్టు బెదిరించిండు. దాన్ని బెదిరిస్తే అదేం చేసింది, పెద్ద మనసులో పోయి చెప్పింది, నాకు ఇల్లు రాసిస్తాను అన్నాడు, నాకు ఇల్లు ఇస్తలేడు అని చెప్పారు. పెద్ద మనుషులు అందరు నాకు తెలిసిన వాళ్ళేనా, వదిన అందరు మనుషులు, నేను పుట్టి పెరిగింది అక్కడ. వాళ్ళు అన్నారు కదా, చి దొంగ ముండా ఆడు పని చేయడు, ఏం చేయడు, ఆడు ఇప్పుడు పెళ్ళమే సాత్తాది పుట్టగాన్లకు పెట్టి అది ఏదో కష్టం చేసుకొని కింద ఇల్లు కదం పంచుకొని కష్టపడి పిల్లలు దాదుకుంటా అంటే, బిడీలు చేసుకొని బతుకుతా పిల్లగాని, చిన్న పిల్లగాని పనికి దూరి బతుకుతా అంటే, నువ్వెట్లా నీకు ఇల్లు రాసిస్తాను అన్నాడే, నువ్వు అన్ని కనుక్కోవద్దా, నువ్వు ఇక్కడ ఉండేవాడే నీ సంగతి చెప్తారు, రేపు తెల్లారి కాడు చంపుతాడు, నిన్ను ఉంచాడు అని చెప్పిండు. చెప్పరా అది పోతే ఇంకా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయినా కాంచి దాన్ని వెళ్ళగొట్టిల్లు మీరు అని నన్ను కొట్టుడు తిట్టుడు. ఇక ఇంట్లో ఏం రూపాయి లేదు, 1 రూపాయి సుధా ఎత్తలేడు. ఈ పిల్లగాడు చేసింది 400 రూపాయల పని, ఏమో దేనికి వస్తాయి తింటా అనరికి. ఇక అప్పుడు మా అత్తను సుధా తీసుకొచ్చిన,
మా అత్తను తీసుకొస్తే మా అత్త అన్నది కదా నా కొడుకుని సాట్ల బియ్యం పోతే నేను వండి పెడతా, నువ్వు మీ అయ్య చెత్తలేడు పని మీరు చెత్తలేరురా అంటే 13 ఏళ్ళ పిల్లగాడు పనికి పోయాడు. ఇక పనికి పోయాడు. ఆ తర్వాత ఇక మా మరిది వచ్చి నువ్వు ఇక్కడ బతకలేవు వదినా, ఇక్కడ ఎవరు అడుగుతూ లేరు, నా ఇల్లు ఇస్తా, నీకు 500కే నా ఇల్లు ఇస్తా, మళ్ళీ వచ్చి నువ్వు అక్కడనే పుట్టకు పెట్టు, భోజనం పెట్టు, భోజనం పెడితే నువ్వు బతుకుతావు, నీ పిల్లలు గిట్లా బతుకుతారు. ఇంకా సగం ఇల్లు ఉంది కదా అది కిరాయికి ఇద్దాం, దానికి అడ్వాన్స్ తీసుకుందాం, దానికి సగం ఇల్లు కట్టిద్దాం, కడదాం. సగమే కట్టుకున్నాం అన్నట్టు ప్లాట్ల. ఇక అనగానే మా మరిదింటికి వెళ్ళిపోతే వచ్చిండు. ఇక వచ్చి పనికి పోతావా పోవా అని మా మరిది బెదిరిస్తే ఇక పోయేది, ఒక రోజు పోయేది 4 రోజులు ఇంటికాడ ఉండేది, ఒక రోజు పోయేది 4 రోజులు ఇంటికాడ ఉండేది. ఇక నేను మళ్ళీ పుట్టగంలో చాలు పెట్టిన మా మరిది ఇంటికాడ. మరిది ఇంటికాడ చాలు పెట్టి ఇక నేను మళ్ళీ పుట్టగంలో పెట్టుకుంటా ఇక నేనేం చేసిన అది కిరాయికి ఇచ్చిన. ఆ ఇల్లు కార్ఖానా ఉన్నది కదా, కార్ఖానా కిరాయికి ఇచ్చిన. కిరాయికి ఇస్తే ఆయన 13,000 అడ్వాన్స్ ఇచ్చిండు. ఆ 13,000 తోటి ఆ ఇల్లు కట్టిన, ఆయన తగట్టిన. నెలకు 1000 రూపాయలు ఇచ్చేది, నెలకు 1000 రూపాయలు. ఇప్పుడైతే 10,000 వస్తాయి. అంత పెద్ద ఇల్లు అన్నట్టు, చాలా పెద్ద. అది ఇచ్చిన. ఇక కిరాయికి ఇచ్చి ఇక అవి పట్టుకొని ఇక దానికి అప్పు అయింది కదా, అప్పు చేసుకున్నాం కదా, అటు ఇటు చేసుకుంటా 10,000 అప్పు చేసుకుంటాం. అది తీర్పుకుంటా ఈ పొట్టకు పెట్టుకుంటా పిల్లలంతా ఆదుకున్నా. ఇక ఆదుకున్న అది పోయిందని ఇక నన్ను కొట్టడం పెట్టాడు. మళ్ళీ నన్ను కొట్టడం పెట్టి మరిది ఉన్నా సుతా. ఇక నేనేం చేసిన, ఇక ఇట్లనైతే బతకలేను నేనని ఇక సాంచాలు అమ్మేసిన. ఇక నీ మదం అనగాలి, నా ఈ సాంచాలు ఉన్నాయి, నాది ఇల్లు అంటాడు. సాంచాలు అమ్మిన, 2 సాంచాలు అమ్మితే అప్పుడు 10,000 వచ్చినాయి. ఒక దుక్కున షిట్ వేసుకున్నా. మా అన్న నేను కలిసి ఇల్లు కొనుక్కున్నా. ఇల్లు కొనుక్కొని ఇక ఆయన అదే మాందరాలో కొన్నా. మాందరాలో చెక్కలతోటి ఇల్లు కొనుక్కున్నా. చెక్కలతోటి ఇల్లు కొనుక్కొని మళ్ళీ అక్కడ పుట్టకు పెట్టుకుంటాను. పుట్టకు మరి వీళ్ళు బతకాలి కదా, పిల్లలు బతకాలి. పిల్లలు ఇంత పిల్లలు పెద్దగా అయ్యారు. పిల్లలు పెద్దగా అయినాక ఇక తెచ్చిన కాడికి ఇక నేను చేసిన కాడికి తినుడే సరిపోతుంది, సంపాదన లేదు. ఇక మా అన్నయ్య అన్నాడు, కానీ ఈ ఇల్లు సుతా నువ్వే ఉంచుకో, ఇది నాకు సరిపోతలేదు చెల్లి అని మా అన్నయ్య ఆ ఇల్లు సుతా నాకు వదిలిపెట్టిండు. అన్నయ్య ఎవరు? మా పెదనాయన కొడుకు. ఇద్దరం కలిసి కొన్నాం అన్నట్టు. అప్పుడు 20,000 వెళ్ళక 15,000 సరి 15,000 మళ్ళీ కొట్టుకుంటే మళ్ళా సగం కొట్టుకుంటే చెక్కలు మళ్ళా రూమ్ చేసుకోవాలి కదా, చేసుకుంటే 30,000 అయినాయి. సరి 15,000 పెట్టి కొనుక్కున్నాం. ఇక మా అన్న సుత నాకు ఇచ్చేసిండు. ఇచ్చేస్తే ఇక నేను ఆ ఇల్లు పట్టుకొని నేను ఇక పిల్లగాళ్ళని పెట్టుకుంటా. ఈ అప్పు మా అన్నకు పుట్టకు పెట్టి తీర్పిన. ఇట్లా పుట్టకు పెట్టి తీర్పితే అంజే నువ్వు ఈ ఇల్లు కొని నన్ను అక్కడికి పోకుండా చేసినావు, దాని దగ్గరికి పోకుండా చేసినావు అని ఇవాళ అంజే నీకు ఆడున్నాడు ఈడున్నాడు అని ఇంట్లో పుట్టగారులో పెడతా అంటే వాళ్ళ మీద నింద పెట్టుడు. ఒక గోస పెట్టలేదు అమ్మా, నీ కనబొక్తా నన్ను కన్నమ్మ కష్టం పెట్టిండు 20 సంవత్సరాలు. కూసబెట్టి సాధిన కొడుకు పెళ్లి చేసిన, మేనసుటిరకం పెళ్లి చేసిన. మేనసుటిరకం మా తమ్ముడే ఇచ్చిండు, మా పెదనాయన కొడుకు. ఆయన ఇస్తే ఆ పిల్ల చిన్నది, నాకు వద్దు ఆ పిల్ల, నాకు పిల్ల వద్దని ఆ పిల్లకి 5,000 ఇచ్చిండ్రు. 5,000 ఇస్తే తెలిసిన కాడ 25,000 అప్పు తెచ్చి పోయి ఆయనకి పోసిన, విడుదల చేసినాక ఇక అక్కడ ఎవరు ఇస్తారు మళ్ళీ పిల్లని, ఎవరు ఇస్తలేదు. పెద్ద కొడుకు పెళ్లి చేసావా? పెద్ద కొడుకు పెళ్లి చేసిన. ఎందుకు వద్దన్నాడు అమ్మాయిని? పెద్దగాలే పెళ్లి, పిల్లగాడు పెద్దవాడు అయిండు, 19 ఏళ్ళోడు అయిండు. పిల్ల 16 ఏళ్ళది. ఆ పెద్ద మనిషి కాలే, పిల్ల 13 ఏళ్ళకే చేసిన పిండి. 13 ఏళ్ళకే పెళ్లి చేసిన. తమ్ముడు ఇస్తే ఇక మనం చుట్టిరకాలు చేసుకుందాం తమ్ముడు అని ఇస్తే చేసుకున్నాం. అది వద్దంటే ఇక ఈ పోయి నా బిడ్డ నా మొగుడు నా కొడుకు పోయి నీ బిడ్డ అని వద్దంటాడు, లేకపోతే దుబ్బులు దాన్ని తీసుకొచ్చుకుంటాడట, నా పిల్ల వద్దంటే ఎవడన్నా ఉంటాడా, నాకు వద్దు, నా పిల్లని మేము తీసుకపోతాం, విడుదల చేసుకుంటామని విడుదల చేసుకుంటే 25,000 ఇచ్చి విడిపించుకున్నా. మరి అమ్మాయి పెద్దదవ్వలేదు కదా, కాలే ఇక మరి వాళ్ళదేగా తప్పు, వాళ్ళదే తప్పు అంటే వీడు వద్దంటాడు కదా. వీడు నాకు నీ బిడ్డ పెద్దగా కాలే, నాకు దుబ్బులదానైనా చేసుకుంటా, మాదిదానైనా చేసుకుంటా, నేను తిరుగుతా, నీ బిడ్డ నాకు వద్దు అంటే వాళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారా? ఫిర్యాదు చేసిండ్రు. పెద్ద మనుషుల్లో పెడితే నా కొడుకు ఇష్టం లేదు, నా కొడుకు వద్దు అంటాడు. పెద్దది కాలేదు అమ్మాయి అని చెప్పొచ్చు కదా. చెప్పినా సరే అన్న అట్లా చెప్తేనే వాళ్ళు ఒప్పుకోలే. పెద్ద మనుషులు ఏమన్నారు,
అట్లా పెద్దదయ్యేదానిక మేము ఓపిక పడతామని మా తమ్ముడు అన్నాడు. అంటే ఈడు ఊకోలే. ఊకోక నాకు అసలు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇక ఇడిపించుకున్నాక అక్కడ సూరతలో ఎక్కడ తిరిగిన పిల్లలు ఇయ్యలే. పిల్లని ఇవ్వకుంటే ఇక్కడ పోషంపల్లిలో మా ఏరాలు ఉన్నది, మా మర్ది బిడ్డ ఉన్నది. అయితే ఇక పోషంపల్లికి వచ్చిన. అయితే ఒత్త ఏం చేయాలని ఇంకా 10,000 అప్పు తీసుకొని ఇన్ని బట్టలు పట్టుకొని చీరలు పట్టుకొని, అప్పుడు 100కు 50కు చీర వచ్చేది. అవి పట్టుకొని పోషంపల్లిలో నా కొడుకుని తీసుకొని వచ్చిన. వచ్చి ఆడ ఒక ఇల్లు తీసుకొని ఆడ చుట్టాల ఇళ్ళకు ఆడ ఈడ భువనగిరిలో మా మరిది బిడ్డ ఉంటే, రేణుకుంటలో మా ఆడబిడ్డ ఉంటే అందరి దగ్గరికి పోయి పిల్లని చూడని పెట్టిన. పెట్టి ఇక 21 మందిని పిల్లని చూసినాం. 21 మందిని పిల్లని చూసినా చూస్తా పిల్లలని చేసుకోలే. నచ్చలే. నచ్చక ఇక ఎట్లా అని నేను ఇక వరంగల్కి పోయినా. వరంగల్లో ఒక మాకు చిన్న అమ్మాయి అవుతుంది, ఆమె నాకు పరిచయం అయింది. పరిచయం అయ్యి, బిడ్డ నువ్వు నా ఇంటికి రా, నా ఇంటికాడ ఉందిరా, నేను ఇక్కడ చూస్తా వరంగల్లో పిల్లని అని అన్నది. ఇక వాళ్ళ ఇంటికి పోయేది, బట్టలు తెచ్చేది, అమ్మేది, సూరత్కు పోయేది, బట్టలు తెచ్చేది, ఇక్కడ అమ్మి మరి పుట్టగల వల్ల అక్కడ అప్పు తీర్పుకోవాలి. మరి మిగతా పిల్లలు ఇద్దరు ఇంటికాడ ఉండేది. నేను చిన్నపిల్లనే పిల్లగానే తీసుకొని పోయేది. సూరత్లోనే ఉన్నారు. ఎవరు చూస్తారు? తండ్రి ఉండేది కదా, వండుకొని తినేది ఇద్దరు పిల్లలు, లేకపోతే పొట్టకు తినేది పక్కకు. అట్లా వాళ్ళిద్దరు పిల్లలు, తండ్రి ఆడ ఉన్నాడు. ఆల్రెడీ హోటల్ రన్ అవుతుంది. అట్లా ఆడ హోటల్ బాగా నడిపించేది అన్నట్టు వెనకట. ఇక వీడికొచ్చి పిల్లని ఏం చూడలే. మా చిన్నమ్మ పెళ్లి చేసింది. మంచి అమ్మాయి బాగున్నది, ఏం కట్నం అయితే ఇయ్యాలంటే ఏం కట్నం ఇవ్వకుండా ఏం లేదంటే నేనే 5 చీరలు, ఇంట్లో చీరలు అమ్మేది, 5 చీరలు పెట్టి పెళ్లి చేసి ఇచ్చింది. అలా వాళ్ళ అమ్మ ఏం లేదు, 4 అయ్యగారిని తీసుకొచ్చింది, బుడబుడ అనిపించింది, తోలిచ్చింది. ఇక తీసుకొని పోయిన సూరత్కు. తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి ఇక 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. బిడ్డ అయితే నా దగ్గరకు వచ్చేది పోయేది. నేనైతే ఉండను, ఇక మీ అయ్యతోటి నేను నెగలలేను, నా బాధలు నేను పడలేను, కొడతాను కానీ నేను వరంగల్లోనే ఉన్నా. వరంగల్లో 10 సంవత్సరాలు ఉన్నా. వరంగల్లో 10 సంవత్సరాలు ఉంటే నా బిడ్డ పుష్పవతి అయింది. ఏం చేసేదాన్ని వరంగల్? బట్టలు బేరం చేసేది. బట్టలు తీసుకుపోయి సంతలలో అమ్ముకొచ్చేది. నల్లగొండల, కేసముద్రంల, కాయపేటల, ఇక్కడ ఇట్లా సూరత్ వెళ్ళి తీసుకురావటం, అమ్మటం. అట్నే ఏం చేసినా అక్కడక్కడ కొనుక్కొచ్చే అమ్ముడు పెట్టినా. ఇక ఇంతోటి నెగలేకపోయేది. ఇక ఈడ అమ్ముకుంటా అట్లనే బతుకుతాంటే నా బిడ్డ పుష్పవతి అయితే పుష్పవతి అయింది రమ్మనంటే వచ్చి రూపాయి దేకుంటా ఖర్చు సుధా నేను ఎలా తీసుకుంటా అంటే, చేసిన కట్టం ఏమనికి ఇస్తాను, ఏమిండానికి ఇస్తాను అని కొట్టిండు. బిల్లని కొట్టిండు, నన్ను కొట్టిండు. ఇక ఏడ్చుకుంటా కూర్చొని ఏం చేయాలన్న బతకని అని ఏడ్చుకుంటా కూర్చున్నా. ఇక పొయ్యిండు. ఇక మళ్ళా తెల్లారి వచ్చి మళ్ళా కొడతాడు. కొడతా అంటే వాడకట్ల వాళ్ళందరూ వచ్చి ఆమె కట్టం చేసుకొని 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది. ఆమె బేరం చేసుకొని బతుకుతాంది. నువ్వు వస్తే నీకు పెడతాంది, నీ పెద్ద కొడుకు వస్తే పెద్ద కొడుకు పెడతాంది, చిన్న కొడుకు వస్తే చిన్న కొడుకు పెడతాంది, బిడ్డని ఇక్కడనే ఉంచుకుంటాంది, బిడ్డకు సుధా పెడతాంది. నువ్వు ఎందుకు కొడతావని వాళ్ళ కట్టలు వచ్చి మెత్తగా కొట్టిండు నమ్మగాని. కొడితే తెంకపోయిండు. ఇక తెంకపోతే ఇక నా నడిపోని పెళ్లి చూసుకున్నాడు అక్కడ. మా తమ్ముడే చూసిండు సూరత్లో. ఇక రమ్మనంటే ఇక మన నడిపోడు ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చి తీసుకుపోయిండు. నన్ను తీసుకపోతే పెళ్ళి అయ్యేదా అనుకున్నా. పెళ్ళి అయినాక మా తమ్ముని ఇంటికి వచ్చిన. మా తమ్ముని ఇంటికి వస్తే నువ్వు చేసిన కట్టం ఎవరికి ఇస్తానవే అని కొడుకులను ఎంట పెట్టుకొని వచ్చి నా బిడ్డను తీసుకొని పోతానని నేను మా తమ్ముని ఇంటికాడ ఉన్నా. నువ్వు మీ తమ్ముని ఇంటికాడ ఉన్నావు, నువ్వు ఎవడు సంపాదించిందని నువ్వు చేసిన కట్టం అంతా ఎవరికి ఇస్తాను, ఏమిండానికి ఇస్తాను, నువ్వు ఏ పైసలు నువ్వు ఎవరికి ఇల్లు కట్టించినావు మంది కానీ అట్లా పెట్టి నన్ను మార్గట తీసుకొని బాగా కొట్టిండు. ఇక నేను ఏడ్చుకుంటా ఇక నేను ఉండనే ఉన్నాను అని నా బిడ్డను తీసుకొని చిన్నోడు పోయిండు. ఇక నేను మళ్ళా వరంగల్కి వెళ్ళి వచ్చిన. వరంగల్కి వెళ్ళి వచ్చినాక ఇక ఆడ ఉతుకుతా అంటే ఆడ సుతా ఈ బాకీలు అవుతాయి. ఆడ ఈడు ఉన్నది తెలిసిన కాడ 10 ఏళ్ళ నుంచి ఉంటాను కాబట్టి ఆడ ఈడ ఫైనాన్సులు తీసుకొని బాకీలు అయిపోయినాయి. ఎట్లా బతకాలని నేను అనుకుంటే ఇక మా అక్క బిడ్డ ఇక్కడికి వచ్చింది. బతుకుతాను. చిన్నమ్మ నువ్వు అక్కడ ఉండలేవు, నువ్వు ఇక్కడికి వచ్చేసి. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్కు బతుకుతానికి వచ్చింది. హైదరాబాద్ బతుకుతానికి వస్తే నువ్వు రా చిన్నమ్మ, నువ్వు ఆడ బతకలేవు, నువ్వు ఆడ ఏం పని చేయలేవు, ఇక్కడికి రా అంటే నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసిన. వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు. నేను వచ్చినాక 5-6 ఏళ్ళకి ఏం చేసిండు, ఇక ఇలా అని చెప్పి కొడితే పోయింది, ఇక రాదు అని మా చిన్నోనికి లగ్గం పెట్టుకున్నారు.
పెళ్లి పెట్టుకున్నారు. మూడో అబ్బాయికి లగ్గం పెట్టుకుంటే అదేం చేసింది, నేను 1,50,000 ఇస్తా అప్పిచ్చి దాన్ని దానికి జర మెంటల్ క్రాక్ దాన్ని అంట కడతా అని అన్నది. అంటే వద్దురా మా అమ్మ, వద్దురా నువ్వు చేసుకోవద్దు ఆ పిల్లని అంటే, లేదు నేను అక్కలేదు, నేను ఆ పిల్లనే చేసుకుంటా అన్నాడు. 1,50,000 ఇస్తాంది కదా అని. ఇక ఏం చేసిండు, నేను ఇక్కడ ఉన్నా కదా నాకు తెలియదు, ఆ ఉన్న ఇల్లు నేను అప్పుడు కష్టపడి తీసుకున్న ఇల్లు కూలగొట్టేసిండ్లు, ముగ్గురికి పంచి నడిపోని పాలు పెద్దోనికి ఇచ్చిండు. పెద్దోడు ఒక రూమ్ వేసుకున్నాడు, చిన్నోడు పక్కమడి ఇంత జాగ కొనుక్కున్నాడు, ఆడ 2 రూములు వేసుకున్నాడు. ఇల్లు కూలగొట్టిండ్రు. నన్ను మళ్ళా ఎరగనట్టు నా చిన్న కొడుకు నా దగ్గరికి వచ్చి అమ్మ పెళ్లి చేసుకుంటారు రమ్మని అన్నాడు. అంటే నేను పోయినా, నిజమే అనుకోని పోయారికే నడిపోడు పెద్దోడు తాళం వేసుకున్నాడు, ఆడు ఉన్నాడు. ఇక ఈయన ఇల్లు అయింది, నాకు ఇల్లు లేదు ఏమి లేదు ఉంటాను అని. ఇక మా నడిపుకోడలు నాకు నడిపుకోడుకు చచ్చిపోయాడు, డెంగూ బీమార్ వచ్చి ఆయన చచ్చిండు. ఆయన చచ్చిపోయాక ఇక చిన్నోని పెళ్లి అయింది. ఇక చిన్నోని పెళ్లి చేసిన, ఇక సపరేట్గా ఇక్కడికి వచ్చిన. ఇక ఆయన ఏం చేసిండు, 6 ఏళ్ళు అయింది మా నడిపుకోడుకు అన్నం పెట్టిండు, ఆడు బతుకున్నాను రోజులు. ఎవరికి పెట్టారు? నా తండ్రికి, అంటే మీ ఆయనకి. మా ఆయనకు పెట్టిండు. ఆడు చచ్చిపోయినాక మా చిన్న కొడుకు పని చేయడు, ఏం చేయడు, తాగుపోతాడు. వీడిల్లు కిరాయికిచ్చుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండు నా పెద్ద కొడుకు. ఇక్కడనే నా ఎమ్మడే అక్కడ పక్కకుంటాడు. పెద్ద ఆయన ఇక్కడికి వచ్చేసిండు. ఇక చిన్న ఆయనే, నేనెందుకు పెడతా బువ్వా, నేను పెట్టా పో లంజా కొడుకు అని ఎల్లగొట్టాడు. ఎల్లగొడితే 2 అంగీలు 2 పాయింట్లు పట్టుకొని కిటికీలలో పెట్టుకొని నీళ్ళ బాటిలు కిటికీలో పెట్టుకొని తాక్కుంటా బిచ్చబడుకుంటా 1000 రూపాయలు పింఛను వస్తే అది తినుకుంటా 6 ఏళ్ళు ఉన్నాడు. 6 ఏళ్ళు బతికిండు. 6 ఏళ్ళు నేరక కక్కుడు ఎరుగుడు పెట్టింది. వాళ్ళు ఇల్లు తిట్టి పెద్ద కొడుకు ఫోన్ చేస్తే మరి ఏం చేయదంటే, అప్పుడు నన్ను అన్నది నా కోడలు, నువ్వు పోయి నా ఇంట్లో ఉండిపో అన్నది. అంటే నేనన్నా, నీ ఇంట్లో ఉంటా, నీ ఇల్లు నాకు రాసి, అప్పుడు పోయి నా మగనికి నేనే కష్టం చేసి పెడదా సాత్తా అని నేను అన్నా. అంటే అట్టెట్టిస్తా, ఇంకా లేరా ఇద్దరు వాళ్ళు ఇచ్చిండ్లా అని అన్నది. మరి అట్లా దానికి మీరే సాదిరి, మీరు తీసుకున్నారు కదా ఇల్లు, మీరు సాదిరా అని అన్న. అంటే తీసుకొని వచ్చింది. 2 రోజులు ఉన్నాడు. 3వ రోజుల ఎక్కడ గాయపడిండో తెలియదు, పోయిండు. ఇక పోతే ఇక నేను ఎక్కడ పోయిండు అని అడిగితే 3 రోజులు చెప్పింది మా కోడలు. నేను ఎక్కడ తెలాడాలా, మేమే అంతా తెలాడి వచ్చినాం అన్నది. ఇక అంటే ఇక అప్పటి నుంచి ఇక నేను ఆ కట్టం చేసుకుంటా, ఈ కట్టం చేసుకుంటా, అది మసాలాలు అమ్ముకుంటా, సంతల పంటి మసాలాలు అమ్ముకుంటా నేను బతుకుతాను. ఇప్పుడు నాకు చేతన అయితే లేదు. ఇక్కడ ఉన్నోడు నేను కోడలు లొల్లి పెట్టుకున్నది, ఆడు వరంగల్కి వెళ్ళిపోయిండు. చిన్నోడు తాగుబోతాడు. ఇక నా పరిస్థితి ఏంది, నేను కష్టపడి ఎంతకని కష్టపడాలి, ఎంతకని పని చేయాలి. నీకేం పెన్షన్ రావట్లేదా? పింఛను 2,000 వస్తాయి మేడం. 2,000 నేను ఇల్లు కిరాయం కట్టుకోవాలి, ఎట్లా బతకాలి. అమ్మా, ఇప్పుడు నీ చిన్న కొడుకు వాళ్ళు ఏదో 1,50,000 కట్నం ఇస్తున్నారని పెళ్లి చేసావు కదా, వాళ్ళు బానే ఉన్నారా? ఇక అలా బతుకుతాడు, తాగుతాడు, పంటాడు, వాడు పని చేయడు. అయ్యకంటే తాత అయ్యిండు. ఇక కోడలు పనికి పోతాంది మొన్నటి నుంచి, అది ఇల్లు తెలుస్తుంది. ఒక కొడుకు ఒక బిడ్డ, అందరికి ఒక కొడుకు ఒక బిడ్డ, నడిపాయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉందా? ఉన్నది. ఆ ఇల్లు నీ ఇల్లా లేకపోతే వాళ్ళు సొంతగా ఏర్పాటు చేసుకున్నారా? నా ఇల్లు 3 కొనుక్కున్నారు. అది 3 కొనుక్కుంటే కొంచెం వచ్చింది. 3 కొనుక్కోవడం ఏంటి? 3 పంచుకున్నారు. 3 పిల్లలకు పంచుకుంటే గింతే వచ్చింది. గింత వస్తే పెద్ద నడిపాయన 40 ఏళ్లకు పెద్ద ఆయనకు అమ్మిండు అనుకోరాదు, చిన్న ఆయనకు అమ్మితే చిన్న ఆయన మళ్ళీ పెద్ద ఆయనకు అమ్మిండు. ఆయన ఒకటి ఇంత రూమ్ చేసుకొని 3 సగాలు తీసుకునేప్పుడు నువ్వెందుకు తీసుకోలేదు నీ వాటా? నువ్వెందుకు? నేను ఇక్కడ ఉన్నా నాకు తెలియకుండా చేసిండు. అట్లా తెలియకుండా చేసి నన్ను ఏమన్నాడు, నా కొడుకులు నన్ను పూలల్లో పెట్టి సాత్తారు, నీ బతుకు కుక్క బతుకు అవుతుంది అన్నాడు నా మొగడు అని అలా పంచిచ్చిండు. నమ్మిండు. కొడుకులు బోధనలు చేస్తే నాయన నిన్ను మంచిగా చూసుకుంటా అంటే నమ్మిండు.
ఇప్పుడు ఆయన బాగా చూసుకున్నారా? ఆయన ఎవరు చూసుకోలే. ఇప్పుడు ఆ. పెద్ద ఆయన ఇల్లు కిరాయికి ఇచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ, నా నడిపోటు చచ్చిపోయిండు. ఆ, ఆమె ఏరే దుక్కునుంటాంది. ఆ, నీ కొడుకు పోయినాక నేను ఏడబెట్టా, నా పిల్లలు 2 పిల్లలు, ఒక పిల్లగానికి బీమారు, ఆ, నా నడిపు కొడుకు బీమారు, ఆ, ఆయనకి మైండ్ ఉండదు ఎక్కువ. ఓకే. ఆ గింత కాలు గింత చెయ్యి, ఆడు ఎప్పుడు బతికేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆ, దాన్ని పోషించుకుంటా మా కోడలు బతుకుతాంది. ఆ నలుగురు ఏమంటారు, నేను పెట్టాను అన్నది. ఆ, ఇక ఈడు తాగుపోతాడు అయ్యి, నేను పెడతా 4 రోజులు అని తీసుకపోయిండు. ఏ నువ్వు నా దగ్గర అన్నం తింటే వారాలు లంజ కొడక అన్నాడు. తినే అన్నం తీసి పడేసిండట. నలుగురు చెప్తే ఇన్న నేను. పడేసిండట. పడేస్తే ఇక వచ్చి రోడ్డు మీద ఆ నెలకు 1000 రూపాయలు వచ్చేది కదా పింఛని, ఆ 1000 రూపాయలతోటి గుజరాత్ లో కూడా పెన్షన్ ఇస్తారా? గుజరాత్ లో వస్తుందా 1000, ఒక్క 1000, 1000 రూపాయలు పింఛన్ ఇస్తే ఆ 1000 పట్టుకొని ఇక ఇంత అందరు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆడుకుంటా చేసుకుంటా ఆయనే బతికిండు. 7 ఏండ్లు 6 ఏండ్లు మా కొడుకు చచ్చిపోయినాక బతికి ఇట్లా బక్కగా అయిపోయాడు. బక్కగా అయిపోయి ఆదురక లేకుండా అయిపోయి కక్కుడు ఎరుగుడు పెట్టింది. అయితే అందరూ ఊళ్ళోళ్ళందరూ ఫోన్లు చేసి ఇట్లా నువ్వు పోయి అక్కడ ఉన్నావు, సావు బతుకుల్లో ఉన్నాడని పెద్ద కొడుకు ఫోన్ చేస్తే నా కోడలు అన్నదిగా, నా మామని తీసుకొచ్చుకో, నా ఇల్లు ఇస్తా, నువ్వు అందులోనే ఉండు, నువ్వు పోయి అక్కడ ఉండు అన్నది. నేను పోయి అక్కడ ఉంటా, ఆడ బతుకు తెరువు ఏమున్నది, నేనేం చేసి బతుక, అయితే నీ ఇల్లు నాకు పేరు మీద చెయ్యి, నేను పోయి సాక్తా, నాకు ఉంటాందుకు ఇల్లు లేకుండా చేసిండు అని నీకే ఇచ్చిండు కదా మీ కొడుకులు, 3 కొడుకులకు ఇచ్చిండు కదా, 3 కొడుకులు సాదురి, మీరే సాదాల, నేను ఎట్లా సాత్తా, నాకు ఈరే, నేను సాత్తా, పువ్వుల్లో పెట్టి కూర్చోబెట్టి సాత్తా అని నేను అన్నా. అంటే వాళ్ళది ఎవరుతారు, పోయింది రేషానికి పోయింది, తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చినాక ఇక 2 రోజులు ఉన్నాడు. ఎక్కడ? వరంగల్. ఇక్కడనే ఈ 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటాను. నువ్వు ఉంటున్నావు, తీసుకొచ్చింది ఎవరు? మా కోడలు. ఆమె సుతి ఇక్కడనే ఉంటాను కదా, నా కొడుకు కోడలు ఇక్కడనే ఉంటాను. ఎక్కడ? ఈ ఈసుబ్ కూడా చెక్ పోస్ట్ కాడ, చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఉంటాను. రేమత్ నగర్ లో నేను ఉంటాను. పక్క పక్కకే అది కలిసే ఉన్నది కదా, ఉంటా. తీసుకొచ్చింది నా 2 రోజులు ఉన్నాడు. నేను పోయినా మందలిచ్చిన, ఏమైంది ఏం కథ, ఎట్లున్నది, పానం మంచిగా ఉందా అని అడుగుతా, బాగానే ఉన్నది అన్నాడు. ఇక అంతవరకే. ఇక అనగానే నేను అప్పుడు కర్రీ పాయింట్ పెట్టిన ఇక్కడ. ఆ కర్రీ పాయింట్ బట్టల బేరం చేస్తా అంటే వరంగల్ కొంత బాకీ అయ్యి వచ్చిన, ఆ బాకీ చేరుకుంటా, ఒక కప్పు ఎందుకని ఆ బాకీ చేరుకుంటా, ఈ బాకీ చేరుకుంటా, ఒక్కటే ఏది చేసినా మన నాకు పొడుగు అవుతలేదు. నేను కర్రీ పాయింట్ పెట్టుకొని నడిపించుకుంటా ఆ అప్పులన్నీ తీర్పుకుంటాను. ఆ అప్పులు తీర్పుకుంటా అంటే ఈ తీసుకొని వచ్చింది నేను పోయి మందలిచ్చిన తెల్లారే మాయమైండు. మరి మాయమైతే ఆయననా నాకు చెప్పాలి కదా, పోయినాడు చెప్పలే. తెల్లారి మర్నాడు మరి నాకు చెప్పిండు, ఇట్లా పోయిండు, మామ లేడు, 2 రోజుల నుంచి మేము తెలాడుతాను, బండ్లు వేసుకొని అది అని. మరి నాకు బండి ఉన్నదా, నాకు నేను ఎక్కడ తెలాడాలి? మరి పోలీస్ కంప్లైంట్ ఇద్దాంపా అన్న. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నా పెద్ద కొడుకు అంటాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు గడికి రమ్మంటారు, నువ్వు కర్రీ పాయింట్ బంద్ పెట్టుకొని పోతావా, నేను బట్టలు అమ్మేటోనే నేను పోనా, ఆ పోలీసు వాళ్ళ చుట్టూ ఎవడు తిరుగుతాడు, ఎవడు పెట్టాలి, నువ్వు పెట్టుకొని నువ్వు తిరిగిపో అన్నాడు. ఇక నేను ఎట్లా పెడతా? ఏమైంది తెలియదు, ఇక అన్ని ఏం మాయ చేసింది తెలియదు. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు 11 ఏండ్లు. 11 సరే, ఇప్పుడు నీకు భర్త లేడు, రెండో కొడుకు చచ్చిపోయాడు, మూడో కొడుకు తాగుబోతయ్యాడు, పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు? ఇక పెద్ద కొడుకు ఇక్కడ నుంచి మొన్ననే వెళ్ళిపోయిండు, వరంగల్ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? వరంగల్ దుకాణం పెట్టుకున్నాడు. బట్టల షాప్ పెట్టాడు, బట్టలు అన్ని అమ్ముతాడు, స్టీల్. బాగున్నాడా? ఇక ఆయన బాగున్నాడు. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటావా? ఆయనతో మాట్లాడితే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటా అంటే ఆ కోడలు నన్ను నెగలనియేది. లొల్లి పంచాయతీ. దేనికమ్మా? ఏ విషయం? ఉత్తుతోనే పంచాయతీ పెట్టుకుంటది నాతోటి. సరే, నువ్వు అక్కడ ఉండలేవు, నీ కూతురు దగ్గర ఉండమంటేనేమో నీ కూతురుకి 6 ఉన్నారు, నేను ఎక్కడ ఉంటానంటావు. మరి ఇదే నీ పరిస్థితి. ఇప్పుడు కర్రీ పాయింట్ నడుస్తుందా? లేదు, అది తీసేసి నేను. ఎందుకు? ఇక అది తీసేసి మళ్ళీ సూరత్ పోయి అక్కడ బతుకుపో, ఈడ నేను ఒక్కనే ఉండి నేను నీ సావు ఎలా తిస్తానా, నాకు ఖర్చు అవుతుంది, నువ్వు సూరత్ పో అంటే నేను సూరత్ పోయినా. ఎవరు? నా పెద్ద కొడుకు. సూరత్ పోతే ఏ సంవత్సరం ఉన్నా కర్రీ పాయింట్ అమ్మేసి 1,00,000 రూపాయలు తీసుకుపోయి సంవత్సరం ఉన్నాడు, ఏం పని దొరకలే, కిరాయికున్నా.
సూరత్ లో. ఆ 50,000 కూడా చేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చిన. ఆహా, అప్పుడు పెద్ద కొడుకు ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు. ఇయ్యలే ఎవ్వరు దాని కిరాయికి ఇచ్చుకుంటుంది. ఆ, ఉండనిత్తలేరు కదా నన్ను. ఆ, ఈ కొడుకు పెద్ద కొడుకు ఉండనిత్తలేడు, చిన్న కొడుకు ఇత్తలేడు. ఆ, ఏమనంటే నాది నీకు ఎవడు పెడతాడు భోజనం, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏం సంపాదించినావు అంటారు నన్ను. ఆ. ఇన్నేళ్ల నుంచి నువ్వేం మరి సంపాదించినావు ఇప్పుడు ఆ కర్రీ పాయింట్ అమ్మినప్పుడు వచ్చిన ₹1,00,000 50,000 గుజరాత్ లో ఖర్చు అయినాయి. ఇంకో 50,000 ఏమైనాయి? మొత్తం ఖర్చు అన్ని అక్కడనే. అక్కడనే ₹1,00,000 ఖర్చు అయిపోయినాయి. మొత్తం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నీకు పెన్షన్ ఏమొస్తుంది? పెన్షన్ ఇప్పుడు 2,000 వస్తాను. తెలంగాణ తెలంగాణ ఇప్పుడు నీకు ఇక్కడ ఆధార్ కార్డు అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి, నీకు అన్ని ఉన్నాయి. పెన్షన్ వస్తుంది. కానీ ఉంటాందుకు ఇల్లు లేదు, ఏది లేదు. నా పరిస్థితి ఇట్లా. ఇప్పుడు అసలు నీకు ఇంత జీవితం చూసావు కదా, ఎక్కడ తప్పు జరిగింది అనిపిస్తుంది? ఇల్లు ఏది వచ్చినందుకే కదా ఆడు మొత్తం ఇల్లు అమ్ముకున్నాడు. నేను అక్కడి నుంచి ఆయనతోటి నెగలలేక వచ్చిన కదా, వచ్చినందుకు ఆడు నా మీద కోపంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేసి మరి నాయన నీ కొరకు ఇంత అమ్మకన్నా నీకన్నా నుంచి కడవదన్నా తీసుకుంటావా అని అనలే. ఉన్న గుడిసె వాళ్ళు తీసేసుకున్నారు. ఉన్న 2 లక్షలు అయ్య తిన్నాడు. ఇక ఏం లేకుండా నాకు చెప్పశీతికి ఇచ్చింది. సరే, ఏది ఏమైనా నీ జీవితం మొత్తంలో అసలు నీ తండ్రి అనిందే కరెక్ట్ అయింది కదా చివరికి. మా తండ్రి అన్నాడు, నువ్వు సచ్చేదానిగా నువ్వు కష్టం చేసుకొని బతుకుతావు, నా మాట వింటలేవు, నేను ఇచ్చిన వానికి చేసుకుంటలేవు, నువ్వు సోలపుర పోడు లంగా ఆడు నీకు పని చేయడు, నిన్ను దాదాడు అని చెప్పిండు. అన్నట్టాడు నన్ను ఒక 10 ఏళ్ళు సుధా తాగలే, 5 ఏళ్ళు తాగిండు. అప్పుడు గుజరాత్ లో ఏ పార్టీలో తిరిగేటోడు? బీజేపీ లీడర్లా దిగేది. 3 మాట ఎలక్షన్ లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. సరే అమ్మా, నీ సమస్య మొత్తం విన్న తర్వాత నేను ఎంతో మంది జీవితాల గురించి ఇట్లా మాట్లాడాను, చూశాను, ఏదో ఒక పరిష్కారం దొరికేది. ఇప్పుడు నువ్వు నీ జీవితానికి పరిష్కారం అనేది లేదు. ఒక్కటే, నువ్వు ఏదైనా చేయగలిగితే, నీకు కర్రీ పాయింట్, నీకు వంట వచ్చు కాబట్టి, కర్రీ పాయింట్ అనుభవం ఉంది కాబట్టి, నువ్వు నీ కూతురు కర్రీ పాయింట్ పెట్టుకోండి. అది మాత్రమే నీకు నువ్వు చేయగలిగిన పని. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎట్లుందో నాకైతే తెలియదు, కానీ నీ దగ్గర ఒక ధైర్యం ఉంది, అంతే మేడం. మొండితనం ఏం లేదు నాకు. నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా బతకాలని ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది, ఎట్లా బతకాలి, నేను ఏం చేసి బతకాలని మొన్న ఈ కిరాయికి ఏరే దుక్కున 5,000 పెట్టి షాప్ తీసుకున్నా. షాప్ లెక్క గింత ఉన్నది షాపు, 5,500 కిరాయి కడతాను. ఇక దాంట్లో చిన్నగా కిరాణం పెట్టిన మటాలు టైలర్ షాప్ పెట్టిన, అది నడతలేదు. దానికి ఆడ నాకు తెలిసిన వాళ్ళ కాడ 50,000 60,000 అప్పు తెచ్చిన. ఇప్పటికి అప్పు ఉన్నది 60,000 70,000 అప్పు తెచ్చిన. దాంట్లో పెట్టుబడి పెట్టి ఇప్పుడు 3 నెలల నుంచి ఆ పెట్టుబడి పెట్టి అట్లనే పెడతానా. ఏమన్నా జాకెట్ వస్తే జాకెట్లు కుడతానా. నీకు వచ్చా మిషన్ పని వస్తుంది. అసలు నీ దగ్గర ఏదైతే నైపుణ్యం ఉందో, ఏదైతే చేయగలిగిన శక్తి ఉందో, అది వదిలేసి నువ్వు అన్నిటి చుట్టూ తిరుగుతున్నావు. మొదటి నుంచి కూడా నీ జీవితం మొత్తం విన్న తర్వాత నువ్వు నాకంటే పెద్దదానివి, చెప్పగలిగిన వయసు అయితే లేదు, కానీ చాలా కేసులు చూసిన దాని మీద నీకు నేను ఇచ్చే సలహా ఒకటే. ఇప్పుడు ఉన్నంతలో నీ కూతురు కొంచెం కాస్త నీకు దగ్గరగా ఉంది మిగతా అందరికన్నా. అందుకని ఏం చేస్తావంటే, నువ్వు నీ కూతురు కలిసి ఈ అద్దెలు, ఈ షాపులు, ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేయలేవు. నువ్వు మళ్ళీ నీ కర్రీ పాయింట్ దీనికే వెళ్ళు. అయినా చేత కాదు మేడం, నా బిడ్డ రాదు, ఆమెకు ఏం పని చేయ చేత కాదు. ఇప్పుడు ఏదో పనికి వెళ్తుంది కదా, అక్కడ పని చేస్తుంది. ఇంటికి వచ్చాక వాళ్ళ అత్తే వండి పెట్టాలి ఆమెకేం పని చేయలేదు. అవునమ్మా, నేను అంటున్నా, నువ్వు అజమాయిషీ చేసుకో, నీ కూతురుతో చేపించుకో. చెయ్యది, పట్టించుకోరు, ఎవరు పట్టించుకోకపోతే ఇక నీకున్న ఒకటే ఏంటి అంటే,
నువ్వు మరి 5,500 పెట్టి షాప్ తీసుకున్నాను అంటున్నావు, కిరాణా పెట్టాను అంటున్నావు. కిరాణా ఎట్లా సాగుతుంది? ఇక రోజుకు 500 600 నడుస్తుంది. ఇక ఆ. సంత అమ్ముకొస్తానా, ఆ, సంతలు అమ్ముకొచ్చి అప్పులు కట్టుకుంటాను. ఇక ఆ మాల అట్లనే ఉంచుకుంటా, ఇక అట్లా తింటానా. వారం మరి పోయి షాప్ లో ఎవరు కూర్చుంటారు? నేనే. మరి సంతకెళ్తాను అంటున్నావుగా, వారానికి ఒక్క రోజే, వారానికి ఒక రోజు సంతకెళ్తావు. ఒక్క రోజే వెళ్తా. ఏమేమి అమ్ముతావు అక్కడ సంతలో? లవంగాలు, యాలకులు, దాసం చెక్క, సాజీరా, ఓ, ఆకు, ప్లాస్టిక్, స్టీలు ఆ. అన్ని పెడతా. అవన్నీ అన్ని ఎలా మోసుకెళ్తున్నావు నువ్వు? అన్ని ఒక ఆటో ఆయన మాట్లాడుకొని ఆటోల దాన్ని పెట్టుకొని ఆ, సంతకి వెళ్తాను. ఆ. సంతకి వెళ్ళి మళ్ళా ఆయనకు ఫోన్ చేస్తే 300 తీసుకుంటాడు. ఆ, పొద్దుగాల అక్కడ దింపుతాడు, మళ్ళా సాయంత్రం తీసుకొస్తాడు. తీసుకొస్తాడు. ఇక అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఎంత 500 అమ్ముతున్నావా? 10,000 అమ్ముతా. ఉమ్, ధైర్యం ఉండి ఉమ్, ఇక ఇది కిరాయి వెళ్తానన్న వెళ్తుందేమో ఉమ్. అని ఇది జాకెట్ కొట్టుకుంటా, అది పెట్టుకుంటా ఇప్పటి వరకు అయితే ఇట్లా నెగులుకుంటా వస్తాను. ఎవరి కొడుకుల ఆదుర్క లేదు, అసలు నీకు ఎవ్వరు చేయరమ్మా. చెయ్యరు. అయితే అర్థమై- ఇల్లెళ్ళి ఎప్పుడు వచ్చిందో నాకెవరు చేస్తలేరు. ఇప్పుడు నీ నీ- నీ జీవితం ఎట్లా కాదమ్మా, అయిపోయిందంటే, ఈ 10 ఏళ్లలో ఇప్పుడు నువ్వు వచ్చి హైదరాబాద్ వచ్చి 22 18 ఏండ్లు 20 పడ్డాయి. సరే 20 ఏళ్ళు అనుకో. ఈ 20 ఏళ్లలో మరి మళ్ళీ ఎవరినైనా పెళ్లి చేసుకుందాం, ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇక 2 3 వచ్చిండ్లమ్మ చేసుకుంటాం అని. ఉమ్, ఎవడు చేసుకున్నావు నువ్వు? ఉన్నోడే ఎవడు ఉన్నోడే నాకు సాగలేదు. 20 సంవత్సరాలు ఆన్నేసి నేను పోదించిన. నాకు చేసుకున్న మొగడే, పిల్లలు కన్నా మొగడే పెట్టలేదు. ఈ నడవంతరాలు వచ్చే ముండ కొడుకులు వాళ్ళు ఏం పెడతారు? లేదమ్మా, నాకు వద్దు ఇవన్నీ కాదు ఉమ్. గాని ఇవాళ ఎవరన్నా అట్లా అర్ధంతరంగా వచ్చినా మన దగ్గర ఏముందో అని చూసి వచ్చేవాళ్లే కానీ అన్ని అనుభవం నాకు ఉంది కదా, నువ్వు చాలా జీవితం చూసావు. చూసిన కాబట్టి ఆ, నేను ఎవరిని వద్దు, మనకు పిల్లలు ఉన్నారు, నాదుర్క చేయొద్దు. ఇప్పుడు నువ్వు చెప్పటానికంటే ముందు మా దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం చూపించిందే మేము పంపం. కానీ నీ విషయానికి వచ్చేసరికి మాకు కూడా అందనంత సమస్య నీది. నీది చిన్న సమస్య వెనకపోతే బాయి, ముందడికి పోతే చెరువు. నాకు అంతే. ఏది లేదు ఆదుర్క. ఏది లేదు. ఇది ఏదైనా మొదటి అడుగులోనే తప్పు జరిగిపోయిందమ్మా నీ అంతే. జీవితంలో. అంతే. ఇప్పుడు నీకు ఆ మొదట అతను పెళ్లి చేసుకుని మీ నాన్న వాళ్ళు పెళ్లి చేశారు కదా, అతన్ని ఎందుకు వదిలిపెట్టేసావు అసలు? ఇప్పుడు ఫస్ట్ పెళ్లి ఫస్ట్ పెళ్లి నేను చిన్న పిల్లప్పుడు పెళ్లి చేసిండ్లు, 9 ఏళ్ళప్పుడు పెళ్లి చేసిండ్లు. ఆ, చేసి వాళ్ళదో ఊరు పత్తపురం అక్కడ ఆ. అంటే గుజరాత్ లోనే. గుజరాత్ లో ఉంటాదికి వచ్చిండు. కానీ మా నాయన దేశంలో ఉన్నాడు, దేశంలో పిల్లగాని మాట్లాడి పెళ్లి చేసిండు. అంటే ఆ తెలంగాణలో తెలంగాణలో తొరూరు దగ్గర ఉన్నాడు ఆయన పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక ఆడసుదా సురతులకి వచ్చిండు, అక్కడనే ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకున్నాక నేను చిన్న పిల్లని కదా, నేను మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. పెద్దగా దానికి అమ్మగారింటి కాడ ఉండాలి కదా, అమ్మగారింటి కాడనే ఉన్నా. ఉంటే పెళ్లి కాగానే నేను వండుకొని ఉంటే పోర్లనే నా కడ దొబ్బిపోయిండ్లు, ఎవరు తీసుకపోయిండ్లు. నేను ఆడుకొని గుళ్ళే ఆడుకొని వచ్చి పండుకున్నా. పండుకుంటే అలా మా అత్తదాట కడం ఇట్లా వంచి పెట్టిండ్రు. చిన్న పిల్లనైతే కడం పోయింది, తులం కడం పోయింది అని అంటే మా నాయన అన్నాడు కదా, నా బిడ్డని ఒక్క మాట నాకు, నేను నీ తులం అక్కడికి పోయినాక నేను కలిపి నా బిడ్డకు పెడతా అని చెప్పిండు. ఎక్కడికి పోయాక? సూరత్ పోయినాక. ఇక మళ్ళీ అందరం సూరత్కి వెళ్ళిపోయినాం. పోగానే ఏమైంది, ఇంట్లో దొంగలు పడ్డారు. పోయినాక 5-6 నెలల్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డాక ఇంకా 5-6 నెలలు అయిందో లేదో మా నాయన మా అన్న కొడుకు, మా అన్న భీమండి కాలింది అంటే నా అన్న కొడుకులు ఉన్నారని అడిగి పోయాడు. అడిగి పోయి వస్తా మా నాయన 4 ఉంగరాలు పెట్టుకునేది బంగారి, అవన్నీ తీసుకున్నారు, మెత్తగా గుట్టిండ్లు, దెబ్బ మీద దెబ్బ. అదొకటి అయింది. అదే ఊకూకనే ఇంట్లో మా నాయన మేకలు తాదేది, 4 మేకలు పడి చచ్చినాయి. వచ్చారికే ఇక మా నాయనకు పట్టింది. ఈడ అల్లుడు వచ్చిన గడియే మంచిగా లేదు. ఏం పని చేసేవాడు అబ్బాయి అసలు? అక్కడ అందరు ఈ బట్టలు నేసుడే. ఆయన ఈడొచ్చిన కర్మకే నాకు లాస్ అయిపోయింది.
ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని ఒకదాని మీద తర్వాత ఒకదాంటే ఇప్పుడు 5-6 వేలు, అప్పటి రోజుల్లో 5-6 వేలు అంటే ఎంతో గొప్ప, చాలా గొప్ప. చాలా గొప్ప. 5-6 వేలు అంటే నెల కష్టం చేస్తే మా నాయనకు 1500 వచ్చేది. ఆ అమ్మా 150 రూపాయలు వచ్చేది. నెల మేర బట్టలు నెత్తే 150 రూపాయలు వచ్చేది. దాంతోటే 10 రూపాయలు వెనకకేసే బాగు చేసిండు. ఇక నాకు వద్దని నాతోటి ఏం చెప్పలే, నేను ఊరికి పోయేస్తానని పోయి పెద్ద మనసులో పెట్టి కథం నాకు నా బిడ్డ నేను దోలను, నాకు అవసరం లేదు అన్నాడు. పోయిండి ఈడాకులు చేసుకొని వచ్చిండు. అది నీకు ఇష్టమేనా? నాకు తెలియదు కదా అప్పుడు, నాకు అసలు నీకేం తెలీదు. సంవత్సరాలు మేడం అసలు 10 అసలు సంవత్సరాలు. నాకు ఇవన్నీ వింటుంటే వీళ్ళ కోడలకి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పెళ్లి చేయడం, ఈవిడికి ఇప్పుడు వింటున్నాను. అప్పుడు ఎప్పుడో చదివాం కానీ ఇప్పుడు వింటున్నాం. ఇప్పుడు నేను ఈవిడ ఈమె ప్రత్యక్షంగా మనల్ని వింటున్నాను నేను. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెనక్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళింది. మా వెంకయ్య గారు ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ అంతా మీరు ఇప్పుడు దాకా చెప్పారు. ఇప్పుడు మీకు అసలు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మీరు ఇప్పుడు పని చేసుకోలేకపోతున్నారా? నేను ఇప్పుడు పని చేసుకోలేకపోతానా, మరి నా చిన్న కొడుకు కన్నా మరి నన్ను జాస్తాడా అని అడుగుదామని. నీ చిన్న కొడుకు తాగుబోతయ్యాడు కదా. ఇక తాగుబోతాయిండు, మరి ఇక తాగుబోతాడు అయిండు కానీ మరి మిమ్మల్ని ఎక్కడైనా మేము పెట్టిస్తే అక్కడ ఉంటారా? ఏదైనా చిన్న ఇది చేసుకుంటా ఉంటారా? ఉంటా. లేదమ్మా, ఆమె దగ్గర ఈమె ఎంత చదువుకోకపోయినా, ఎంత దేశంలో ఉన్నా, ఈమె దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంది, బలమైన వ్యక్తిత్వం. ఏంటంటే తండ్రి వద్దని చెప్పినా అతను పెళ్లి చేసుకుంది. అతను సరిగా పని చేసినా పని చేయకపోయినా 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. జీవితంలో ఏ ఒక్క రోజు ఒక్కరి దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, ఈ రోజుకి అప్పు చేస్తే అప్పు తీర్చే మనస్తత్వంతో ఉంది. ఒక బలమైన వ్యక్తిత్వం ఉంది. ఈమె ఏదో అనుకుంటుంది కానీ, నేను చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే చిన్న కొడుకు నన్ను చూస్తాడేమో, చిన్న కొడుకు దగ్గర ఉందామని అనుకుంటుంది కానీ పెద్ద కొడుకే మంచిగా ఉన్నాడు. ఇప్పుడు పెద్ద కొడుకు దగ్గర కోడలు మంచిది కాదు. అందుకని నీ ఏ రకంగా చూసినా సరే కనీసం నెలకి ఒక 2000 రూపాయలైనా సరే పెద్ద కొడుకు ఇచ్చేలాగా మనం మాట్లాడాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈమె 3వ కొడుకు దగ్గరికి అక్కడికి వెళ్తే కూడా ఇప్పుడు అతనే తాగి పడుకుంటున్నాడు కాబట్టి, తండ్రికి తాతలాగా అయ్యాడని చెప్తుంది కాబట్టి, ఆ తాత ఆ వచ్చిన కోడలు అతను చూసుకోవడమే చాలా ఎక్కువ. మళ్ళీ ఈమెనేం చూసుకుంటది. అందుకని ఈమెదంతా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఈమెకు ఒకటే పరిష్కారం, ఈమెకు ఓపిక ఉన్నన్ని రోజులు. ఇప్పుడు చూడండి, సొంత కూతురు ఊర్లో ఉంది. సొంత కూతురు నువ్వు కలిసి ఏమైనా చేసుకోమ్మా అంటే అది కాదంటుంది. ఇప్పుడు తన మనస్తత్వం ఎట్లాంటిదంటే, తనకి ఏదైతే ఆలోచన వస్తుందో అదే కరెక్ట్ అనుకుంటది. ఏ పని చెయ్యాలనుకుంటే ఆ పనే చేస్తది. ఎవ్వరు చెప్పినా వినే వ్యక్తిత్వం కాదు ఆమెది. కానీ ఈ రోజుకి ఏంటి, ఒంట్లోకి ఓపిక అయిపోయేసరికి ఎవరు ఆసరా అవుతారా అనుకుంటుంది. కానీ ఈ మనిషి దగ్గర నేను తగ్గుంటే నాకు ఆసరా దొరుకుతుంది అంటే కూడా తగ్గే మనస్తత్వం కూడా కాదు. ఇట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఇంత బలమైన వ్యక్తిత్వంతో ఉండేవాళ్ళు చదువు లేకపోయినా కానీ ఇలా ఉండటం అనేది చాలా అరుదు మనుషుల్లో. ఈ రోజుకి ఆమె నిట్టనిలువుగా నిలబడి ఆమె చేసుకోగలిగింది ఆమె చేసుకుంటుంది తప్పితే ఎవ్వరి మీద ఆధారపడట్లా. అందుకని కొన్ని జీవితాలు ఇంతే, పని చేయడానికే పుడతారు వాళ్ళు, అంతే పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ నాన్న అనేది మా కరెక్ట్. నాన్న అన్నదంతే, నువ్వు సచ్చేదానక చేస్తావు పని, నీకు ఎవ్వరు పెట్టరని. కానీ కన్న తండ్రి ఏ మాట అంటే ఆ మాట కరెక్ట్ జరుగుతుంది. ఏదన్నా కానీ నాకంటే జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఇది చూసే ప్రతి ఒక్కళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్. కానీ ఇప్పటికైనా నేను ధైర్యం చేసుకొని ఇప్పటికైనా ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఇప్పుడు ఆ దుకాణం పెట్టుకొని ఒక జాకెట్ కుడతానా. ఇప్పుడు ఇంట్లో 4 జాకెట్లు ఉన్నాయి. ఒక జాకెట్ కుట్టుకుంటా, ఇక ఏదో కిరాయి ఎలా తీసుకుంటా, అక్కడ తెచ్చినాయి మళ్ళీ అప్పు కట్టుకుంటాను. ఇట్లా ధైర్యంతో ఇట్లా ఇప్పుడన్నా ఒక 2 సంవత్సరాలన్నా కష్టం చేస్తా అని ఎవరి మీద ఆధారపడకుండా
చేసుకుంటాను. ఒక లివింగ్ ఎగ్జాంపుల్. రెండో వాళ్ళ దగ్గర నుంచి ఈమె సహాయం తీసుకోగలిగే మనిషి కాదు, తీసుకునే మనిషి అంతకంటే కాదు. ఎందుకంటే కొన్ని జీవితాలు ఇంతే అనే మాట ఒకటి ఉంటది. ఈమె జీవితం ఇంతే. ఇక రాగా పోగా ఏమైనా మనం మాట్లాడగలిగితే వాళ్ళ పెద్ద కొడుకుతోటి మాట్లాడి తను ఇప్పుడు పని చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, బాగున్నాడు కాబట్టి అతనితో మాట్లాడి ఈమెకి ఏదైనా చేసేలాగా ఏర్పాటు చేద్దాం. అంతకంటే మనం ఈమెకి చేయగలిగింది ఏమీ లేదు. అమ్మ మీ అబ్బాయితోటి మేము మాట్లాడతాము, ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే మాట్లాడి అతనికి అర్థమయ్యేలాగా చెప్పి అతని బాధ్యత ఏంటో చెప్పి అతన్ని ఒప్పించాలని మేము అనుకుంటున్నాము. కానీ నువ్వు ఎంత అవునన్నా కాదన్నా నీ కూతురుతోటి అయినా సరే మంచి సంబంధంలో ఉండు. మంచి సంబంధం. అందరూ మంచిగానే, అవ్వగారింటికి పోతే మా మరదలు మంచిగా చూసుకుంటది. మొన్ననే ఇల్లు వచ్చిన మా మరదలు మంచిగా చూసుకుంటది. దానికి అపార్ట్మెంట్ వస్తే నేను పోంది ఆ ఇండ్లకి పోలేదు, మంచిగా చూసుకుంటది. చిన్న కొడుకు దగ్గర పోతే ఆడు బువ్వ పెట్టాడు, ఏం పెట్టాడు, నాన్నే 100 రూపాయలు అడుక్కుంటాడు. ఇక నడిపి కొడుకు అంత నడిపి కోడలు నన్ను పోతే మంచిగా చూసుకుంటది, భయపడి అదొకటి ఇదొకటి తెచ్చి పెడుతుంది. నేను ఎక్కడ ఉండా, 1 రోజు 2 రోజులు ఉంటా, చుట్టం లెక్క పోతా, ఏదో ఆ పిల్లలను చూసుకుంటా వచ్చేస్తా. ప్రసన్న నీకు అర్థమైంది కదా, ఆమెకే ఎక్కడన్నా ఉండి నేను ఇక్కడ స్థిరంగా ఉండాలి, వీళ్ళతో ఉండి వాళ్ళకి ఒక పని చేసి పెట్టి నేను ఒక పని చేయించుకోవాలనుకునే మనస్తత్వం లేదా ఆమె దగ్గరికి. ఇప్పుడు రెండో కోడల దగ్గరికి వెళ్తే అత్త ఒక పని కోడలు ఒక పని చేసుకుంటూ నీకు నీ రెండో కోడలైనా ఆదరు అవ్వగలుగుతుంది. అదే మా రెండో కోడలు ఏమన్నదంటే, నా కొడుకు చచ్చిపోయినాక అత్త మా బావ కొడుకులు అడిగిచ్చింది, మా తమ్ముడిని అడిగిచ్చింది, నన్ను అడిగిచ్చింది. మరి కొడుకు చచ్చిపోయిండు కదా, నువ్వు ఇక్కడనే ఉండు, కోడలు పట్టుకొని పిల్లలను పట్టుకొని ఉండు అని అన్నది. అంటే నేను అన్నా కదా, ఉంటా ఒక 6 నెలల పాటు ఉండు అను, నేను ఇక్కడ బట్టల దుకాణం నడిపిస్తాను కదా, అవన్నీ అమ్ముకొని ఎవరే పైసలు అలా కట్టేది కట్టుకొని ఒక 6 నెలల్లో నేను వస్తా అని చెప్పిన. చెప్తే వచ్చేసిన ఇడికి. వచ్చినాక అదేం చేసింది, వెళ్ళేసి కట్టిండట. నేను పంచిచ్చిన జాగా అమ్ముకొని వెళ్ళేసి కట్టిండు. వెళ్ళేసి కడితే అది మా వాడు చచ్చిపోయింది కదా, నెల లోపల 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు వస్తే ఇక నాకు చెప్పలే, వచ్చినాయి అని చెప్పలే. మా బావ కొడుకు ఏం చేసిండు, ఇక 4 లక్షలు వస్తే ఇల్లు కొనిచ్చిండు. ఇక మా తమ్ముడు ఏం చేసిండు, 2 లక్షలు దగ్గర పెట్టుకున్నాడు. నేను మందికి మిత్తికిస్తా, నెలకు మిత్తిస్తా బిడ్డ, ఆ కిరాయి వస్తుంది, ఇది వస్తుంది, నువ్వు మంచిగా బాగుపడతావు అని చెప్పింది. నేను 6 నెలలకు అడిగి పోయారికే ఇక నేను అమ్ముకోలే, ఎందుకంటే ఇక్కడ నాకు ఆదురుగా చూద్దామని పోయినా. పోతే 6 నెలలకే ఇక సప్పుడు చెత్తలేదు, ఇక అంటలేదు అనుకుంటే ఇక నేనన్నా, ఇక నేను అనుకున్నా మనసుకు, ఇది నన్ను చూస్తట్లేదు, 4 లక్షలు వచ్చినాయి నాకు ఎరకైంది. ఎరకైనా దాని ఏరాళ్ళకి తీసుకపోయి ఇల్లు చూపెట్టింది. నేను ఇల్లు కొన్నా అని నేను పోతా, నాకు చూపెట్టలే. పోయి మళ్ళీ నేను సూరత్ పోయి, ఎందుకో నా మనవాడు బాగాలేడంటే, నా బిడ్డ కొడుకు బాగాలేడంటే మళ్ళా సూరత్ పోయినప్పుడు గప్పుడు చెప్తాంది. ఫస్ట్ మా కొడుకు కోడలికి చూపెట్టి, అత్త ఇల్లు చూద్దురా నేను ఇల్లు కొన్నా అంటాను. ఈ మొత్తం సారాంశంలో ప్రసన్న, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, అంతకంటే వేరే మాట్లాడుకు ఏ సంబంధాలు లేవు. కన్న కడుపు, కన్న పేగు, ఇవన్నీ మనము చాలా మంది విషయంలో అవి జరగవు అనేది, వాటి ప్రాధాన్యత లేదు అనేది అర్థమైపోయింది చూసిన తర్వాత. అమ్మా, ఇంత నీతి నిజాయితీ, ఇంత నిటారు మనస్తత్వం కూడా నీకు నష్టమే చేసినాయి. అందుకని అంటే నేను ఇలా అన్నానని ఎవరైనా నీతి నిజాయితీగా ఉండొద్దని కాదు, నిటారుగా ఉండొద్దు, వ్యక్తిత్వంతో ఉండొద్దని కాదు నా ఉద్దేశం. కానీ నీ విషయంలో ఇంత జీవితం చూసి, ఇంత కష్టపడి, ఇంత భోజనాలు అమ్మి, ఇల్లు గడిపి, 4 పిల్లల్ని పెద్దోళ్ళని చేసి, పనిచేయని భర్తని భరించి ఇన్ని చేసావు. మరి నీకు చివరికి వచ్చేసరికి
నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడాల్సి వచ్చింది, నీ కష్టమే నీకు పనికొస్తుంది. అంతే. ఇంకా నీ జీవితం ఇలానే కనీసం ఇలాగైనా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇంతకంటే భగవంతుడిని ఇంతే కోరుకుంటానా, ఇంతకంటే దేవుడా నా కాలు రెక్కలు సచ్చేదానిక మంచిగా ఇయ్యి, ఎప్పుడు చచ్చినప్పుడు మంచిగా ఒకరికి చేతులు తినకుండా నవసకుండా మంచిగా చావాల తండ్రి అని మొక్కుతాను. ఇప్పుడు నీలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరి మీద ఆధారపడే అవసరం రాగనికుండా ఉండటమే కావాలి నీకు కావాల్సింది. నీకు అలాంటిది కనీసం ఆ కోరికైనా నెరవేరాలని మేము కోరుకుంటున్నాము. మీ పెద్ద అబ్బాయితో మటుకు ఖచ్చితంగా మాట్లాడతాము. నువ్వు ఏదైనా నీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని మటుకు నువ్వు గుర్తు చేసుకో, మాకు ఫోన్ చెయ్యి. నేను చేయగలిగిన సహాయం నీకు ఖచ్చితంగా చేస్తాను. సరేనా? సరే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చూసాక అండి వాళ్ళ బాబుతో మాట్లాడటం జరిగింది. అలానే ఆవిడ ఏ పొజిషన్ లో ఇక్కడికి వచ్చారు, ఎంతమంది పిల్లలు, ఆవిడకున్న బలగం, బంధువులు, వీళ్ళందరినీ ఉంచుకొని కూడా ఆవిడ తన బాధ చెప్పుకోవాలి అని దాదాపు 2 నెలలుగా చేసిన ప్రయత్నం ఈ రోజు తన బాధ అంతా చెప్పుకునింది. ఖచ్చితంగా మళ్ళీ తన బాధ వినటానికి కూడా ఈ వేదిక రెడీగా ఉంటుంది, అలానే పంచుకోవటానికి కూడా రెడీగా ఉంటుంది. ఆవిడకి ఏదైనా అవసరం వచ్చినా ఖచ్చితంగా ఈ జీవితమే చదరంగం వేదిక ముందుంటుంది. వాళ్ళ బాబుతో మాట్లాడాము, అలానే ఆవిడని చూసుకోవటానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు.